హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు చారిటెక్ ఇన్ఫో. ఈరోజు పాస్పోర్ట్ ఫోటో అండ్ డిజిటల్ సిగ్నేచర్ను వితౌట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ లేకుండా, వితౌట్ పీడిఎఫ్ సాఫ్ట్వేర్ లేకున్నా విండోస్ 10, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలో ఇంటర్నల్ ఆప్షన్ ద్వారా ఇమేజ్ అండ్ డిజిటల్ సిగ్నేచర్ను పీడిఎఫ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయొచ్చు. మెయిన్ యూజింగ్ ఎనీ జాబ్ అప్లికేషన్లో కానీ, రెజ్యూమ్ ఫార్మాట్లో కానీ, అదర్ అప్లికేషన్లో కానీ అటాచ్ చేయడానికి పీడిఎఫ్ ఫార్మాట్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. డెస్క్టాప్ పై కన్వర్ట్ రిలేటెడ్ 2 ఫైల్స్ సేవ్ చేశాను. ఫస్ట్ వన్ ఇమేజ్ ఫైల్, సెకండ్ వన్ డిజిటల్ సిగ్నేచర్. ఫస్ట్ వన్ పీడిఎఫ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలంటే మౌస్ సెలెక్ట్, రైట్ క్లిక్, ఓపెన్ విత్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత సబ్ ఆప్షన్స్లో ఫోటోస్ ఫోర్త్ వన్ ఆప్షన్ మౌస్ లెఫ్ట్ క్లిక్ చేయాలి. విండో డిస్ప్లే అయిన తర్వాత రైట్ సైడ్ టాప్ సెక్షన్లో ప్రింట్ ఆప్షన్ డిస్ప్లే అవుతుంది. లోగో మౌస్ లెఫ్ట్ క్లిక్ చేయాలి. కంప్లీట్ లెఫ్ట్ సైడ్ ప్రింటర్ ఆప్షన్లో బాక్స్లో మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడిఎఫ్ ఆప్షన్ డిస్ప్లే అవుతుంది. రైట్ సైడ్ డౌన్ యారో క్లిక్ చేస్తే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేయాలి, మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడిఎఫ్. నెక్స్ట్ ఆర్గనైజేషన్లో ఫస్ట్ వన్ పోర్ట్రేట్, సెకండ్ వన్ ల్యాండ్స్కేప్, ఫస్ట్ వన్ పోర్ట్రేట్. అదర్ ఫుల్ ఫోటో పీడిఎఫ్ ఫార్మాట్లోకి నెంబర్ ఆఫ్ ఫొటోస్ను కన్వర్ట్ చేసినప్పుడు ఫుల్ పేజ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. పేజ్ మార్జిన్స్ నార్మల్. లెఫ్ట్ సైడ్ బాటమ్ సెక్షన్లో ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సేవ్ ప్రింట్ అవుట్పుట్ యాజ్ విండో డిస్ప్లే అయిన తర్వాత పీడిఎఫ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలంటే ఆ రిలేటెడ్ ఫైల్ను ఎనీ వన్ డ్రైవ్లో కానీ డెస్క్టాప్ పైన కానీ సేవ్ చేయాలి. డెస్క్టాప్. నెక్స్ట్ ఫైల్ నేమ్ చారి. ఫోటో సేవ్ యాజ్ టైప్ పీడిఎఫ్ డాక్యుమెంట్ డాట్ ఎక్స్టెన్షన్ పీడిఎఫ్. సేవ్ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. డెస్క్టాప్ పై పీడిఎఫ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ అయిన ఫైల్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ క్లోజ్. సెకండ్ వన్ డిజిటల్ సిగ్నేచర్. మౌస్ సెలెక్ట్, రైట్ క్లిక్, ఓపెన్ విత్. ఫోర్త్ ఆప్షన్ ఫోటోస్, మౌస్ లెఫ్ట్ క్లిక్. రైట్ సైడ్ టాప్లో ప్రింటర్ ఐకాన్, మౌస్ లెఫ్ట్ క్లిక్ చేయాలి. యాజ్ ఇట్ ఈస్ సేమ్. ఫస్ట్ ఆప్షన్ మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడిఎఫ్. డిఫాల్ట్గా సెట్. పేపర్ సైజు నెంబర్ ఆఫ్ సైజెస్ ఉంటాయి. మన కన్వీనియంట్ సైజ్ ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి. A4 సెలెక్ట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఆప్షన్ ప్రింట్, మౌస్ లెఫ్ట్ క్లిక్. డెస్క్టాప్లో ఫైల్ నేమ్ ఎంటర్ చేయాలి. సిగ్నేచర్. ఫస్ట్ రైట్ సైడ్ ఫస్ట్ వన్ సేవ్ ఆప్షన్ పై మౌస్ లెఫ్ట్ క్లిక్. నెక్స్ట్ క్లోజ్. పీడిఎఫ్ ఫార్మాట్ ఫైల్ను ఓపెన్ చేయాలంటే విండోస్ 10 అండ్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ అనేది కంపల్సరీ. సెలెక్ట్, డబుల్ క్లిక్ అండ్ ఓపెన్. నెక్స్ట్ డిజిటల్ సిగ్నేచర్. సెకండ్ వన్ సెలెక్ట్, డబుల్ క్లిక్, ఓపెన్. విధంగా మనకు కన్వీనియంట్గా ఇమేజెస్ కానీ టెక్స్ట్ను కానీ నెంబర్ ఆఫ్ పేజెస్ ఇమేజ్ ఫార్మాట్లో ఉన్నటువంటి టెక్స్ట్ను, స్టడీ మెటీరియల్స్ను కూడా పీడిఎఫ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు వితౌట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్, వితౌట్ పీడిఎఫ్ సాఫ్ట్వేర్.